అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు జర్నలిస్ట్ అయ్యి వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ డ్యూటీ చేస్తాడండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని వీడియోలు, ఆ డబ్బులకు సంబంధించి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చాయి. దాన్ని కవర్ చేయడానికి చాలా ఒక అద్భుతమైన స్టోరీ చెప్పుకొచ్చాడండి. ఒక గొప్ప విశ్లేషణ అన్నమాట. విశ్లేషణ అని చెప్పేసి అనకూడదు, కానీ ఒకసారి ఎంత చిల్లరగా మాట్లాడాడో వినిపిస్తా చూడండి. లిక్కర్ కుంభకోణం జగన్ చేశాడు అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒకవైపున సిట్ ద్వారా ప్రభుత్వం ఏ కుంభకోణం జరగలేదని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఓకే, అందులో ఒకటి రాజకేశిరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు వరుణ్ తీసుకెళ్లి అక్కడ ఫామ్ హౌస్ లో పెడితే అవి పట్టుకున్నాం అని సిట్టు. దాని మీద మొత్తం ఆ నెంబరింగ్ వీడియో తీయండి, ఆ నెంబరింగ్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీయండి, అదంతా పంచనామా చేయండి అని చెప్పేసి రాజకేశిరెడ్డి కోర్టులో పిటిషన్. ఆ పిటిషన్ ఆధారంగా చేయాల్సినటువంటి పోలీసులు జాగ్రత్తగా దాన్ని దాచేసి, అంటే కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా తెలివిగా డబ్బులు అర్జెంటుగా బ్యాంకులో జమ చేసేసేటటువంటి ప్రయత్నం. దాన్ని చూసినటువంటి రాజకేశిరెడ్డి న్యాయవాదులు కోర్టుని సీరియస్ గా ఆశ్రయించడం, కోర్టు పంచనామా జరపాల్సిందే, వీడియోగ్రఫీ చేయాల్సిందే అని ఆదేశాలు ఇవ్వడం. దాంతో వీళ్ళు కావాలని పెట్టారు అన్నటువంటి అనుమానం పబ్లిక్ లో బిగిన్ అవుతున్నప్పుడు అకస్మాత్తుగా ఇంకొక వీడియో తెర మీదకి వచ్చింది. అది వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు డబ్బులు లెక్క కడుతున్నటువంటి వీడియో. ఆ వీడియోని చూపెట్టి, ఇదిగో చూసారా, ఇది వెంకటేష్ నాయుడు ఫోన్ లో రిట్రీవ్ చేసినటువంటిది, డబ్బుల్ని ఎలా లెక్కలు కడుతున్నారో చూడండి అని. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ గత ప్రభుత్వంలో అసలు మద్యం పైన 5 పైసలు కూడా రేట్లు పెంచలేదు, ఎంఆర్పి ఎంత ఉంటే అంతకే అమ్మేయాలని చెప్పేసి ఒక స్టోరీ చెప్పుకొస్తాడు. మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే వేగంగా స్పందించి 2023 నుంచినే 2000 నోట్లన్నింటినీ కూడా విత్డ్రా చేసేసుకున్నారు. 2024లో ఎన్నికలు జరిగినాయి. 2024 ఏప్రిల్ మే నెలల్లో జరిగినటువంటిది. అంటే ఆ డబ్బులు కట్టలు కట్టి ఆ తర్వాత ఎలక్షన్లకు పంచారు అనేటటువంటి అబద్ధం. ఎందుకంటే అందులో 2000 రూపాయల నోట్లు కనబడుతున్నాయి. అంటే ఇదంతా పచ్చి అబద్ధం అన్నటువంటి. ఇక్కడ ఓవరాల్ గా పబ్లిక్ అయితే మద్యం కుంభకోణం జరగలేదని ఎవరు అనుకోరు. అదే సందర్భంలో వీళ్ళు పెడుతున్నటువంటి కేసులు, వీళ్ళు పట్టుకున్న డబ్బులు మద్యం కుంభకోణంలో అని కూడా అనుకోరు. ఏదో ఒక ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం సిట్ ద్వారా ప్రయత్నిస్తుంది. ఇక్కడ నుంచి మనోడు మేధావితనం అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాడండి. మరి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి వినిపిస్తా చూడండి. ఏం కాదని చెప్పేటటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది. ఇది సహజం. మద్యం కుంభకోణాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దానికి సాక్ష్యం ఇప్పుడు ఆ రోజున బాటిల్ మీద 5 పైసలు కూడా ఎక్కువ తీసుకోలేదు. ఒరిజినల్ గా ప్రభుత్వమే పెట్టిన రేటుకే అమ్మారు. ఇప్పుడు బాటిల్ కి ఎక్కువ అమ్ముతున్నారంటేనే నీకు అసలు సిగ్గు అనిపించట్లా? గత ప్రభుత్వంలో ఎక్కువ కమ్మలేదు. నువ్వు ఎక్కడున్నావు? అసలు ఈ రాష్ట్రంలో ఉన్నావా లేవా? తెలుసా? నీకేమైనా అవగాహన ఉందా? కాస్త అయినా అవగాహన ఉందా? అవగాహన లేకుండా ఎందుకంటే మాట్లాడడం. బాటిల్ పైన 5 పైసలు కూడా పెంచలేదు, ఎక్కువ తీసుకోలేదు, 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు. 100 రూపాయలు ఉన్న బాటిల్ 300కి అమ్మారు. 300 ఉన్నదాన్ని 600కి అమ్మారు. ఇంక 1000 రూపాయలు దాటిన బాటిల్ అయితే 3000కి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత కాస్ట్లీ మద్యం రాష్ట్రంలో అమ్మలేదు అనుకోండి. ఇదో స్టార్టింగ్లో ఏదో ఉండే బ్రాండ్లోనే రేట్లు పెంచి అమ్మారు, కానీ ఆ తర్వాత 4 ఏళ్ళు కూడా మ్యాక్సిమం హైయెస్ట్ అంటే ఒక 600, 700. అది కూడా చీప్ లిక్కర్ అన్నమాట. అంతే కదా? మరి ఏ రకంగా చెప్తున్నావు? అసలు మా రేట్లే పెంచలేదు, 5 పైసలు కూడా పెంచలేదు అని పేటీఎం కార్యకర్త కంటే ఎక్కువగా డ్యూటీ చేస్తున్నావు ఎందుకు సాయి? నిన్ను జర్నలిస్ట్ అనాలి. పైగా ఎవడన్నా ఏమన్నంటే ఎడుతూ కదా. మనం మాట్లాడడానికి సిగ్గు ఉండాలి. పైగా ఇప్పుడు జరిగేదంట అవినీతి అంట, కుంభకోణం అంట, డ్యూటీ మాట పేటీఎం కంటే ఎక్కువ. మరి నేను ఎందుకు కాదు కషాయం అనేది ఏమన్నంటే ఎడుతావు కదా. మరి ఆ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది కదా, అంత డబ్బు కనబడుతుంది కదా. మరి ఎందుకు మనం డ్యూటీ ఎక్కేయాలి? జరుగుతాయి కదా. ఏ ప్రభుత్వం తినేయలేదు, అందరూ తినేసారు. నేను చెప్పమన్నాడు. ఇప్పుడు ఎవడు తినేసాడు? ఒకవేళ తినేసి పాలన అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కదా. మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కదండి. మరి గత ప్రభుత్వంలో లిక్కర్ కేసు పెట్టి ఎంతమందిని అరెస్ట్ చేశారు? చేయలేదు కదా. మరి ఇక్కడికి వచ్చి నువ్వేం చెప్తావు? జరుగుతూ ఉంటుంది, సహజం, సామాన్యం, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు జర్నలిస్ట్వి, నీ బతుకి సిగ్గు శరం అనేది లేదు. మా బోటోలతో నువ్వు చెప్పించుకోవాలి. చిన్న చిన్న వీడియోలు, నిమిషం, 30 సెకండ్లు, 40 సెకండ్లు, నీదొక దిక్కుమాలిన జర్నలిజం. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడమంటే గొడవలు దించేసుకుంటాం మనం ఇక్కడ.
స్కిల్ స్కామ్ గురించి మాట్లాడమంటే అన్నీ చెప్పేస్తాడండి, అన్నీ మనోడు చూసినట్టుగా చెప్పేస్తాడు. ఇక్కడ వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు నీకు తెలియదు. 2000 రూపాయల నోట్లు రద్దు అయిపోయినాయా, రద్దు చేసేసారా? సిగ్గని పెంచట్లేదు. వాళ్ళు ఏదో దిక్కుమలతనం చేశారు. జర్నలిస్ట్గా నువ్వేం చెప్పాలి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. మన పాఠాలు చదివేయకూడదు, వాడు పంపించాడు కదా అని చెప్పేసి అని ఎవడ సొంతపోస అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి డైరెక్ట్గా. ఇంకా ఇక్కడ వాళ్ళు దొరికేసినందుకు వాళ్ళు దొరికేశారని మాట్లాడట్లా, వాళ్ళు దొరికేశారు, ఇదంతా సహజం రాజకీయాల్లోని, మధ్యలో తినేస్తూ ఉంటారు, అది కామన్ అని చెప్పుకొస్తున్నాడు ఇక్కడ. పైగా గత ప్రభుత్వంలో ₹1 కూడా పెంచలేదు అని మాట ఎవడన్నా నమ్ముతాడండి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా మద్యాన్ని ఎంఆర్పి ధరలకి ఎక్కడైనా అమ్మేడా? లేదు కదా, అధిక ధరలకే కదా విక్రయించింది. మరి సొంతకి తెలియాలి కదా విషయం. ఏమనంటే ఎడుతాడు కదా. ఇంకా చాలా మాట్లాడాడు, చాలా పెద్ద వీడియో, కాస్త ఓపిక చేసుకుని వినండి, ఇంకో 2 నిమిషాలు ఉంటుంది, వినిపించేస్తా. అట్లాగే బెల్ట్ షాప్ పెట్టారంటేనే కుంభకోణం. అట్లాగే ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి మందు తెప్పిస్తున్నారంటేనే కుంభకోణం. ఆ రోజున కుంభకోణం డిస్టిలరీస్ నుంచి అయితే ఇప్పుడు డిస్టిలరీస్ నుంచి అయ్యే డిస్టిలరీస్ నడుస్తున్నాయి. కాబట్టి ఇందులో లిక్కర్ లో పతివ్రతలు ఎవరూ లేరు, అందరూ పత్తిత్తులే. ఆనాటి దాన్ని విమర్శించాలంటే ఈనాటి దానికి సమర్థించుకోవడం కష్టం. లేదు ఈనాటి దాన్ని సమర్థిస్తూ ఆనాటి దాన్ని విమర్శించాలనుకోండి కుదరదు. మన పార్టీ వాళ్ళందరూ లేదా జగన్ వ్యతిరేకులందరూ దాన్ని కరెక్ట్ అంటారు, అదే సమయంలో జగన్ సమర్థకులు వీళ్ళకి తప్పు అంటారు. డిజిటల్ పేమెంట్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సరే, అప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్మిందని మేము కాదనట్లేదు. ఉదాహరణకు ఒక బీర్ ఉంది, అప్పట్లో రేట్ల ప్రకారం ₹140, ₹150. దాన్ని ₹260, ₹280, ₹380 బ్రాండ్లు బట్టి. కొద్దిగా బ్రాండ్లు అయితే కనుక ఇంకా కాస్త రేట్లకి ₹360 కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. అసలు లాజిక్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దానికి కదా సమాధానం చెప్పాల్సింది. ఇంకా మాట్లాడుతున్నావు, వినిపిస్తా. ₹2,000 నోట్లు ఇప్పుడు ఆ రిట్రీవ్ అయిన వీడియోకి సంబంధించి ఒరిజినల్ ఏంటి అన్నది వైసీపీ చెప్పగలుగుతుందా? మేబీ అది 2023 ముందు వీడియోనే అయి ఉండొచ్చు. మంచిదే. పాయింట్ సంబంధించి ఏ ఇష్యూ నో అంటే డబ్బులైతే సంథింగ్ ఇష్యూస్ దగ్గర కలెక్ట్ చేశారు అన్నటువంటిదే కదా. కుప్పలు తెప్పలు డబ్బులు చేతులకు వచ్చినాయి అన్నటువంటిదే కదా. అది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది తెలుగుదేశం కూడా. దీంతో ఇట్లా అయిపోతుందని కాదు, ఏదో ఈ కేసులో ఏదో జరుగుతుంది లేదు. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు విపరీతంగా కుప్పలు డబ్బులు తీసేసుకున్నారు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారు? స్వయంగా రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకుని మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళిపోయావు? మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావండి? ఫస్ట్ దీని గురించి మాట్లాడు, పూర్తిగా నీ విశ్లేషణ ఏంటి, నీ అభిప్రాయం ఏంటి? జర్నలిస్టు కదా, ఏం చెప్పాలనుకున్నావు? అసలు ఎందుకు స్టార్ట్ చేసావు వీడియో? ఏం చెప్పాలనుకుని స్టార్ట్ చేసావు? ఎక్కడ స్టార్ట్ చేసావు? ఎక్కడికి తీసుకెళ్ళవు? దాన్ని కవర్ చేసే ప్రయత్నం మాట చాలా చక్కగా కవర్ చేస్తాడు, పోసకు వచ్చినట్టు కవర్ చేస్తాడు. ఏమన్నా అంటే ఏడుస్తాడు. చూసారు ఎంత చక్కగా చెప్పుకొచ్చాడు, స్టార్టింగ్లో చెప్పుకొచ్చాడు. ఇద్దరు అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, దాన్ని తెలుగుదేశానికి కూడా ఆపాదించేశాడు. ఇద్దరూ తప్పు చేశారని చెప్పేసి కవర్ చేసుకొచ్చాడు. ఎవరు తినేయాలి అనే కాన్సెప్ట్ మాట. ఇప్పుడు ఏంటంటే కవర్ చేయట్లేదు. ఎంతకుముందు వరకు నిన్నమొన్నటి వరకు ఏం చెప్పుకొచ్చేవాడు అంటే లిక్కర్లో ఎలాంటి అవినీతి జరగలేదు, ప్రభుత్వమే అమ్మింది కదా, ఇంకెక్కడ అవినీతి. సో ఈ వర్షం చెప్పుకోవచ్చు నిన్నమొన్నటి వరకు. ఇప్పుడు వీడియోలతో సహా ఆధారాలు బయటపడేటప్పటికి వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారని ఒక కొత్త వర్షన్ తీసుకొచ్చారన్నమాట. మేము అందుకే నేను పేటీఎం కుక్క అనేది.